ఇప్పుడు వచ్చేసి కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఇప్పుడు తీట పనులు చేసే మీకు నేను సైన్ టీటా కాస్ టీటా వాల్యూస్ అదే చెప్పబోతున్నా. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. చాలా రోజుల నుంచి మీలో చాలా మంది అడుగుతూనే ఉన్నారు ఏదైనా ఒక స్కూల్లో క్యాంపింగ్ వేయండి అని చెప్పేసి. సో ఫైనల్లీ ఈరోజు ఈ వీడియోలో బ్యాక్ సైడ్ మీకు కనిపిస్తుందిగా ఈ హై స్కూల్లో మేమైతే ఈ రోజు నుంచి రేపు మార్నింగ్ వరకు ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ అయితే వేయబోతున్నాము. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఓవర్ నైట్ సర్వైవల్ ఛాలెంజ్ని స్టార్ట్ చేయబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీకు ఇక్కడ ఉన్న మన స్కూల్ టూర్ అయితే ఇస్తా. ఇక్కడ మీకు ఫస్ట్ స్టార్టింగ్లో మీరు చూసినట్లయితే ఇది ప్లే స్కూల్ అవుతుందన్నమాట. ఇది స్కూల్ గురించి చెప్తున్నా కదా, ప్రమోషన్ వీడియోలు ఏమని అనుకోకండి. మాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు ఒక ఆయన, వాళ్ళ స్కూలే ఇది. సో పర్మిషన్ వచ్చింది కాబట్టి దీంట్లో సర్వైవ్ అయితే కాబోతున్నాం. ఎప్పుడు చాలా మీరు అడుగుతుర్రు, సో అందు గురించే మేము వచ్చేసి ఈ రోజు రాత్రి నుంచి ఇప్పటి నుంచి రేపటి వరకు మేము సర్వైవ్ అవ్వబోతున్నాం. ఆడనీకి ఇది ఉన్నది, బాబాయ్ గారు అదే ఎక్కిండి. ఏమైందిరా ఎగిరిపోతారా మంచిగా. ఇదేంటిదిరా ఈ బేరింగ్ పెట్టామో వేసిరా. అరే రామ్ కుసా కుసాల కుసా కుసారా గోడ తాకుతారా, గోడ తాకుతారా. తాక 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 కుదరదే ఇవన్నీ మనకు ఇప్పుడు దారి ఒకటి ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి జారేది, నువ్వు జారు అరే వచ్చినాక దీన్నే సిద్దిపేట తెలుసా, సిద్దిపేట. సో ఇక్కడ దాకా వచ్చినాక క్లాస్ రూమ్స్ అన్ని బంద్ అవుతున్నాయి, ఇంక ఓపెన్ అయితే కాలేదు. అరే తమ్ముడిదా, మరి తమ్ముడు సబ్స్క్రైబర్ అట రాగానే గుర్తుపట్టిండి. ఇది ఏంటిది? నర్సరీ, ఎల్కేజీ యూకేజీ ఆడున్నాయి. ఏమైందిరా? నిన్ను కాదు, నీ వెనకాల ఉన్న క్లాసు. ఇక్కడ దిక్కు వచ్చేసి ఆఫీస్ టైమింగ్స్. ఇది ఏంటిది? ప్రింటర్ రూమ్, ఆఫీస్ రూమ్ అంటే ఇది. నెక్స్ట్ ఇది వచ్చేసి ఐటీ ల్యాబ్. నెక్స్ట్ 8th 9th 10th. సో క్లాస్ రూమ్స్ అన్నీ వచ్చేసి ఇప్పుడైతే క్లోజ్ ఉన్నాయి. కొద్దిసేపట్లో క్లాస్ రూమ్స్ కూడా ఓపెన్ చేద్దాం. అంతేకాకుండా మేము మా దగ్గర నుంచి ఇక్కడ వీడియో షూట్ చేయడానికి దగ్గర 100 kilometers ట్రావెల్ చేసి వచ్చినాము. ఒకసారి బిల్డింగ్ పైకి ఎక్కితే వ్యూ ఎట్లుంటుందో చూద్దాం. స్కూల్ పైనకి వచ్చిన తర్వాత లొకేషన్ చూస్తే మాత్రం చాలా క్రేజీ ఉంది. ఫస్ట్ గదికి చూస్తే దేవుని విగ్రహం అవుతుంది, హనుమంతుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో మీరు ఎటు చూసినా సరే మంచిగా పచ్చని చెట్లు ఉన్నాయి. ఒక స్కూల్కి ఏమేమైతే రిక్వైర్మెంట్ ఉంటాయో అంత ఉంది. గ్రీనరీ అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంది. తమ్ముడు మన బిల్డింగ్ మీద ఎక్కినట్టు ఉన్నది. సో ఇప్పుడు వచ్చేసి కొద్దిసేపు క్రికెట్ అయితే ఆడుతున్నాం. 2 బాల్ మిస్ అయితే అవుట్. అవుట్ ఒక్క బాలే. క్యాచ్ అవుట్. ఎడుతున్నాడు. క్యాచ్ రా. Catch. చాలా సేపటి నుంచి క్రికెట్ ఆడుతూనే ఉన్నాము. కొద్దిసేపు అయినాక మళ్ళీ వేరే అన్నాడు. ఇప్పుడే వస్తూ ఉండగా దారి మధ్యలో
ఇదేంటి లిచ్చి పండ్లు అయితే తీసుకొచ్చినాము వీటిని అయితే అరే ఆయన తిరిగిపోగలరు అందరు దీని మీద కూర్చుంటారు ఎందుకు మరి అవసరమా? ఏవే ఇదారా స్ట్రాబెరీ అనుకుంటున్నావు నువ్వేమనుకుంటున్నావురా స్ట్రాబెరీ లెక్కనే ఉన్నాయి అవే అనుకుంటున్నా. కింద పడని కుర్రా కనుక్కోవాలా బాయ్? ఆ. ఇది ఎట్లున్నాయంటే తమ్ముడు అదే వాటర్ సపోటా పండ్లు లక్కున్నాయి. మరి కుట్టియాలా? డైరెక్ట్ తినొచ్చు ఏం కాదు ముంజకాయలు ఇందాక నేను వచ్చిన జ్యూస్ ఇదే. అన్న ముంజకాయలు అన్న సేమ్ ముంజకాయలు లెక్కనే ఉన్నాయి అప్పుడు డిఫరెంట్ కలర్స్. మస్తు దాదా ఫ్రెష్ వచ్చిన ఏం కలపలే ఇలా నీళ్ళు పక్క పట్టేగా ఎంత టెన్షన్ పడుతున్నావు తిన్నావా ఒకవేళ అంతలా మొత్తం మంది నుండి నువ్వు స్పృహ పడిపోతే సంపడి ఏడు ఏం చేస్తావు ఏం కాదు. మా ఊరికి వేసుకపోదాం అప్పుడేం చేస్తావు చెప్పు ఏం చేస్తావు? నన్ను చదువు. పోతా మాతో పోతానికి అప్ప చెప్తాం ఎడిటింగ్ చేసుకుంటాడు అయ్యా తీసుకోరా వచ్చి వీటిది మొన్న జ్యూస్ తాగినాము ఆ జ్యూస్ వచ్చేసి దాని టేస్ట్ లేకుండా ఫ్లేవర్ వచ్చింది ఇట్నే కానీ టేస్ట్ లేకుండే కానీ ఇప్పుడు ఇవి నిజమైన కాదంటే మస్తున్నాయి ఏమోరా మా ఇంటికాడ ఉండే చెట్టు కానీ పెరగలే తీసుకోరా తమ్ముడు చాలా సేపటి నుంచి కంటిన్యూస్గా అది క్రికెట్ ఆడతానే ఉన్నాము ఇప్పుడు చీకటి అయితే అయిపోయింది వచ్చినప్పటి నుంచి లిచ్చిలో తిన్నాం ఏం తినలేదు జర్నీలో కూడా సో అందు గురించి ఇప్పుడు ఛాయ్ అయితే పెడుతున్నాము మంచిగా కడక్ ఛాయ్ కొంత తాగినాం అనుకో మైండ్ అంతా రిఫ్రెష్ అయితే తర్వాత ఏదైనా ఛాలెంజెస్ చేసినా సరే ఆడినా సరే ఏమైనా చేసుకోవచ్చు ఎంజాయ్ అండ్ లోపలికి వెళ్తలేరా అంటే కొద్దిసేపటి తర్వాత క్లాస్ రూమ్లో కూడా పోదాము పోయి అక్కడ కూడా ఏదైనా ఒక యాక్టివిటీ చేద్దాం మన మచ్చవాడు ఏదో లెక్చర్ చెప్తారట నేను కదా నువ్వే మాస్టారు 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 అది పాట ఒక లెసన్ చెప్తాడంట అన్న. ఏం లెసన్ చూడాలి పోయినాక. ఏదైనా సరే హోంవర్క్ పొట్టు పొట్టు ఇజ్జరం అయ్యారా జోపుడే ఇల్లే కూర్చోనికి మొత్తం కిందంతా జర దుమ్ము దుమ్ము ఉంది. సో సాప ఇవాళ సామాన్ దేనికి సూపర్ మార్కెట్ పోయినాము అక్కడ మచ్చాన్ అసంటుడు ఒకటి వచ్చిండు డబ్బర్ వస్తే 55 రూపాయలు అది కూడా వాళ్ళతో లొల్లి పెట్టుకుంటు నాకు 45కి ఇస్తేనే తీసుకుంటాను బిల్లు వేసినాక ఇప్పుడు వచ్చేసి మన మాస్టర్ చెఫ్ మన ఛానల్లో ఫస్ట్ చెఫ్ చాయ్ అయితే వేస్తుండే ఏంది భోజనాలు పెడతలేరు సక్లం పెట్టుకొని గడిది కూర్చున్నాడు తిరుగు లూప్ అవుతుంది లూప్ అవుతుందారా లాకపోయినట్టున్నాయి ఇది మొత్తం నింపి అయితే ఇప్పుడు లాకే మచ్చగా మాస్టర్ చెఫ్ అదేదని నేను వంకిస్తే విన్ని వానికి లాగే వస్తలేదు బా పాలు రపాలు అయిపోయినాయి అంటారా మీరు అవుతారు కదా మీకు సరిపోదని చాయ్తో పాటుగా కొద్దిగా నంచుకోవడానికి పల్లీలు ఇంతటో ఉంది నోరంతా మా వాళ్ళు అందరికి జ్వరాలు వచ్చినాయి చాయనకు తప్ప ఇట్లా తినుకుంటా కూర్చుంటే మస్తు అనిపిస్తుంది. అరే మీ భలే కోపం ఏ క్లాస్ అనేది సీనియర్ తోటి చూస్తున్నావు రాపో తింటున్నది ఎంత అట్టున్నావురా నువ్వు అట్టున్నావు ఎంత ఇది గాడింది పోరు యూకేజీలో ఎందుకో మనకి ఏబీసీలు రావు లేదు ఏబీసీలు చెప్పరా సరే ఈ పొయ్యి అసలు చెప్పానంటే మా దగ్గర ఉన్న పెద్ద పొయ్యి అవుతుందో దానికంటే మంచిగా మండుతుంది టక్కన అయిపోతుంది పద్యం పాడు అంటే పద్యం చెప్పు. ఉప్పు కప్పు రంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచులు పల్లె
వేరయ్య విశ్వదాభిరామ వినురా మామ వేమ తప్పు. ఇటు మామ. ఉప్పు పప్పు రంగు నొక్క పోలికలుండు చూడ చూడ రుచుల జాడ వేరయ్య పురుషులందు పుణ్య పురుషులుందరు విశ్వదాభిరామ వినురా వేమ. చదువుకున్నావు బాగానే చదువుకున్నావు. నేను బడి బయటప్పుడు షెడ్ వేసుకొని తిరుగుతున్నావు, మా ఇంటి మూడు ఊరికే కూర్చున్నావు. పొంగ నాకు ఖచ్చితంగా పొంగిచ్చుండు అయితే స్కూల్లో పొంగిద్దాం అనుకో. ఫస్ట్ చెప్పిండు పాలు పొంగుతున్నా స్కూల్ అని. ఆగం ఆగం రాంగా చాయ్ జాలు పెట్టుడు మర్చిపోయినాము. ఇందాక వచ్చినాక గుర్తుకొచ్చింది, అర్రే ఒక చాయ్ జాలు ఉంటాయి అయిపోయి. నేనే పెట్టలే. నువ్వు రాగలనా ఇది చూసినా సప్ప ఉంది రా కొద్దిగా మంచిగా, నేను కొద్దిగా సప్ప ఉంది. జాలి తెచ్చుకుంటే ఇక మంచిగా ఆగిండు. సప్ప ఉంది. వానికి ఏమన్నా అర్థమవుతుంది, మంచిగా ఉందా మంచిగా ఉందా సెల్ఫ్ రైటింగ్ వేసుకుంటున్నా అంటాడు. వీటికి అన్నిటికీ ఏమో స్టిక్కర్లు ఉన్నాయి గిట్లిగా. ఏంటి మరి ఓ నేను ఇగో స్ట్రాటజీ తెలియదు ఇంకా. ఫస్ట్ టైం చూస్తాను నేను ఇస్తాను క్లాసులు. ఆయన జినిపై మీద పడతారా. ఇప్పుడు వచ్చేసి కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. నేను ప్రతి ఓవర్ నైట్లో చెప్పినా కదా, లాస్ట్ టైం ఓవర్ నైట్లో మీరు ఏవైతే కామెంట్లు చేస్తారో అవి ఈసారి చదువుతా అని చెప్పేసి పోయినసారి ఓవర్ నైట్ వీడియో మీద మీరు ఏవైతే కామెంట్స్ చేసారో అవైతే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి శివన్ ఉన్నది, ప్రాజెక్ట్ అన్నారు. ఆ ప్రాజెక్ట్ వీడియో కోసం ఎంతమంది వెయిటింగ్ అని కామెంట్ చేసారు. 55 పీపుల్ లైక్ చేసారు. ఈ ప్రాజెక్ట్ వీడియో ఏదైతే ఉందో అది వచ్చి సండే రోజు వస్తుంది. మీరు ఆల్రెడీ ఉసిరు కావచ్చు, ఎందుకంటే దాని తర్వాత ఈ వీడియో షూట్ అవుతుంది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సురేష్ దేవరకొండ అన్నది, వండర్లా పార్ట్ 2 కోసం ఎంతమంది వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు. నా వాయిస్ ఇంటే కావచ్చు, అంతేకాకుండా మీరు యాక్షన్స్ చూస్తే మీకు ఆల్రెడీ అర్థమవుతుంది కావచ్చు. మా దాంట్లో నాకు తాజ్గానికి ఇంకా ఇద్దరు ముగ్గురికి ఫుల్ ఫీవర్ అయితే వచ్చింది. అయినా సరే కన్సిస్టెన్సీగా పోవాలి, వీడియోస్ ఆపద్దన్న పర్పస్లో వీడియోస్ షూట్ చేస్తున్నాము. అందరికీ ఫీవర్ తగ్గిన తర్వాత వండర్లా పార్ట్ 2 అయితే ప్లాన్ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అక్షయ్ టెక్కి అన్నది, సీక్రెట్ రూమ్స్ పార్ట్ 5 కోసం వెయిటింగ్ అని అయితే కామెంట్ చేసిండు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హర్ష గేమింగ్ అని ఉన్నది, 37 మినిట్స్ దగ్గర అవును అన్న నిజంగానే ఏదో ఉన్నట్టు అన్నట్టు వినిపించింది అని అన్నాడు. అది ఏదో రికార్డ్ అయింది కెమెరాలో, మేము ఎడిటింగ్ చేసేటప్పుడు మాకు తెలిసింది. కాకపోతే ఉన్నప్పుడు అంతగానో వినవాలే, జస్ట్ లైట్గా అంటే వినబడ్డది అంతే. అది తప్పుడైంది ఏం కథ అనేది మాకు కూడా ఐడియా లేదు. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి సంజయ్ సాహో ఉన్నది, జాగ్రత్త సాయన్న, ఇంత రిస్క్ చేయకండి, జాగ్రత్తగా ఉండండి మీరు అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవి నేను చదివిన కామెంట్స్. ఈ వీడియో మీద మీరు ఏవైతే కామెంట్స్ చేస్తారో అవి వచ్చేసి నెక్స్ట్ ఓవర్ నైట్లో అయితే రీడ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ఒక ఛాలెంజ్ అయితే చేస్తున్నాము. ఈ ఛాలెంజ్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు, సెకండ్ వచ్చిన వాళ్ళకు ఈ ఫెరర్ వచ్చే చాక్లెట్స్ అయితే ఉంటాయి. అండ్ లాస్ట్లో ఎవరైతే వస్తారో వాళ్ళు వచ్చేసి నెక్స్ట్ మేము రెస్ టీప్ ఒకటి ఏదంటారు దొంగ పోలీస్ అంటారు కదా, అదైతే ఆడబోతున్నాము. దాంట్లో దొంగ వస్తారు. ఓకే చలో ఆడాలి. ఎట్లుండదు గుద్దుడే ఇక మంచిగా గుద్దు అదారే ఆడాట. కెమెరామెన్ కాదు కదా. ఆ ఫస్ట్ వచ్చేసి తాజ్గాడు బాగా ఎక్సైట్మెంట్ ఉన్నాడు. మీరు అందరు సైడ్ జరుగురు, దాన్ని ఊపుతారు. మళ్ళీ 3 జర్రా 3, 2, 1 స్టార్ట్. అలా కొట్టకు అయిపోయింది. వానికి అసలు రూల్స్ తెలియదు, హ్యాంగ్ చేయాలి, పట్టుకొని ఉండాలి అంతే, కొట్టకు. ఓకే స్టార్ట్. ఎవరు వీడు ఎంతసేపు ఉంటారు, గెలిచేటట్టున్నారా. అయిపోయింది. 19, 20, 22, 23, 24, 25, 26, పడతాడు అన్నాడు. 29, 30 పల్లె ఇప్పుడు పడ్డాడు. సో తాజ్గాన్ టైమింగ్ వచ్చేసి ఎంత అంటే 31 minutes 31 seconds. నెక్స్ట్ బాబాయ్ 3, 2, 1 స్టార్ట్. నాకు తెలిసి మా చాడు గెలుస్తాడు వీడు. రామ్గాడు 4, నీ ఎంతరా 30, 2, బాబాయ్ గాడు 12, కింద ఆనతట్టుంది కాళ్ళు అంతే కదమే 17, 18, 19. నాకే ఇంత ఇబ్బంది అయితే వాడు 1 పని కథ వాడు.
గాయస్ ఒక పక్కకెళ్ళైతే ఇట్లా మడుతున్న గాయస్ ఎంత 31 పెట్టయితే ఇంకా అయిపోయింది సేపు ఉంటారు నిమిషం ఉంటావారా ఉండా జారుతున్నాయా కొడుకులోకి 55 ఉంటే అయిపోగా రామ్ గారు వచ్చేసి 55 సెకండ్స్ అవుతున్నాడు ఆపడంలో లేట్ అయింది నెక్స్ట్ మచ్చ 3 2 1 స్టార్ట్ 15 16 17 18 19 20 21 22 అరే కార్తీక అతను అదే అనుకున్నాను 14 అయింది నలభై అయింది ఇంకా 10 సెకండ్లే 10 సెకండ్లు ఇంకా 10 ఇంకా 10 అమ్మా 9 8 7 6 5 4 3 2 ఇంకొక 2 సెకండ్ ఇంకా 2 సెకండ్ అట్నే ఒక నిమిషం అవుతుంది అయిపోతుంది 59 60 నిమిషం చూపి 1 minute అమ్మా మచ్చగాడు ఓడిపోతాడేమో అనుకుంటే ఆయన ప్రతిసారి ఓడిపోలే కదా ఎందుకు వెళ్తున్నావు వెళ్తున్నా 1 minute 4 seconds డైరెక్ట్ అప్పుడు కుదురే మరి ఉండాలి 10 seconds అని ఉండాలి చలో 10 seconds అని ఉంటావా ఏనా రెడీ 1 చలో గుద్దురా మంచుకోటి సప్ప చంపుడే అయిపోయింది ఏరా తాజా చోటు నెక్స్ట్ కోతి గట్టుండదే ఒక నిమిషం ఉండాలిగా అట్లా ఇసా పెట్టరా అట్లా ఒప్పుకుంటలేరు స్టార్ట్ కింద అవుట్ అంటున్నాడు 17 సెకండ్లు చలో దీంట్లో వచ్చేసి విన్నర్ ఎవరు అంటే నువ్వెంత విన్నర్ సైడ్ పక్కకి ఆడుకో కిట్గా విన్నర్ కు ఫెర్రర్ వచ్చే చాక్లెట్ సెకండ్ వచ్చిన బాబాయ్ గారికి ఫెర్రర్ వచ్చే చాక్లెట్ ఓకే ఏముండదు మీరు గటు వచ్చి చెమ్మచెక్క ఆడుకోపోర్రి చెమ్మచెక్క ఆడుకోపోరు ఇద్దరు షాయిగా ఉన్నట గెలుచుకున్నా తింటున్నా గెలిచినాం బయట యాక్టివిటీస్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇప్పుడు వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము అంటే క్లాస్ రూమ్లోకి అయితే వెళ్తున్నాము క్లాస్ రూమ్లో పోయి కొద్దిసేపు లెక్చర్ తీసుకుందాం ఆ తర్వాత డిన్నర్ ప్రిపేర్ చేసుకుందాం కమాన్ నేను సార్ మ్యాథ్స్ సార్ అరే ఇంకొక రాసినావా నువ్వు రాసినావా నేను రాసినారా ఒకటే పేజ్ ఉంది అది రాత్రి ఇప్పుడు అయిపోతుంది అయితే నీ బుక్ కరెక్షన్ చేయండి నాకు ఇచ్చేయండి నీకు పెడతా సరేరా మన కాదా డైలీ ఎటు పోతా అటు పోతావు అది చెప్పాలి మరి అరే చాక్లెట్ తెచ్చినావా చాక్లెట్ తెచ్చినావా నువ్వు గేట్ కాడిగో వాచ్మెన్ గిట్కి వచ్చిందండి గుడ్ మార్నింగ్ సార్ మరి ఆనందం మీద ఉండడం వాళ్ళందరూ ఎందుకు ఆనందం వచ్చింది సారీ ఎవర్రా వీడు మన క్లాస్ అయినా రా వాచ్మెన్ న్యూ అడ్మిషనా ఏం పేరు నీ పేరు ఎవరు మా దగ్గర కత్తలేడు సిద్దిపేట బాయ్స్ ది కత్తలేడు గర్ల్స్ దిక్కే కూర్చుంటుండు ఏ బాయ్స్ దిక్కరా క్లాస్ కూర్చోరు సిట్ డౌన్ గుడ్ హోంవర్క్ వేసిరా అందరూ చేసినా సార్ ఇవన్నీ చేయలే హోంవర్క్ వేరేరా ఏమంటుండు అంటే బుక్ ఏమంటుండు ఓకే పోయేటప్పుడు మీ సంగతి చెప్తా ఒక్కొక్కండి క్లాస్ స్టార్ట్ చేద్దామా నువ్వు క్లాస్ ఫస్ట్ ఆ బోర్డు మీద డేట్ ఎవడు ఎత్తారా ఎవడెత్తారా అడు
అందుకే నన్ను ఏమన్నా క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ చదువు కూడా వస్తుంది చేస్తే కాదు సార్ ఆయన ఎందుకు పంపుతున్నారు సార్? సార్ వచ్చేస్తావా సార్? క్లాస్ ఫస్ట్ వాడు వేసి చూసుకోవాలి అన్నీ వెళ్తావా సార్? నువ్వు ఎందుకు ఏరా సార్ ఏంటి సార్ ఏరా ఏం రాసినావు రాడా నీ డేట్ ఆఫ్ బర్త్ అడగలేదు నేను అది ఇయర్ డేట్ రాయే పో కుసాపో మందబుద్ధి బాడు ఎవరన్నా చూసుకుంటూ రాసిండో ఫస్ట్ వచ్చిండు సార్ కొట్టా? అది మమ్మల్ని అయితే కొడుతుంది. ఏ సైలెంట్ ఫస్ట్ క్లాస్ కీప్ క్వైట్ నువ్వేందుకు నవ్వుతున్నారా కొత్త వచ్చి అవునా నీ క్లాస్ చెప్తే నీకు అంత మజా అవుతుందా మజా బాయ్స్ కూర్చోమన్నాడు సార్ గల్లాడు. ఎట్రా బాయ్స్ లాస్ట్ కింద పోతున్నావురా కూర్చోండి సరే చెప్తున్నా వాల్యూస్ రాసుకోరి ఓకే ఈరోజు గాలి మోటార్ పోతున్నావు ఎదురా కాంచరి గాలి మోటార్ కాదు అది పెన్సిల్ రా సైడ్ తెలుసా? అది రాస్తే అది బోర్డు దాడుతుంది కానీ ఏమ్రా సార్ మీద జోకులు ఎత్తారు దెబ్బ పడదామని కీప్ క్వైట్ ఈరోజు మన పాఠం వచ్చేసి ఏంటి అంటే లెసన్ మీరు తెలుగు మీడియం కాదు కావచ్చు నేను చదువుకున్నప్పుడు తెలుగు మీడియంలో చదువుకున్నా ఇంగ్లీష్లో క్లాసులు చెప్తున్నాను మీరున్నారు ఏంటి సార్ నీకు అన్న ఏబిసిడి అన్న సక్క అవుతాయి ఎవరు ఏబిసిడి చెప్పరా చెప్తా కూర్చో నువ్వు వాని పక్కపడి కూర్చో చెడిపోతున్నారు బెస్ట్ ఫ్రెండ్ నువ్వు వీంతో కూర్చో నువ్వు మంచిగా నీతో కూర్చున్న పెడుతున్నావు వీడియో నేర్చుకున్నావు నేర్పే కొడతా మరి నేను చదవకపోతే. చలో చదువు వాళ్ళది. ఓకే ఇప్పుడు తీట పనులు చేసే మీకు నేను సైన్ టీటా కాస్ టీటా వాల్యూస్ ఏదే చెప్పబోతున్నా ఓకే సైన్ టీటా కాస్ టీటా టాన్ టీటా కాట్ టీటా సెక్ టీటా కొసెక్ టీటా ఇప్పుడు మీరు నలుగురు లేరా తీటా పొరాలు గట్టిన అవి కూడా చాలా ఉంటాయి ఓకే అది ఖచ్చితంగా రావాలి లెసన్ రాస్తున్నా ఓకే ఫస్ట్ వస్తుంది కంపల్సరీ 10 మార్కుల క్వశ్చన్ వస్తుంది ఎందుకు నవ్వుతున్నావు నువ్వు పాఠం చెప్తుంటే కొట్టండి సార్ కొట్టండి ఇట్లా కొట్టాలి నువ్వెందుకు కొడుతున్నావురా మీరు కొడతలేదు సార్ అరే అందరికంటే డీసెంట్ భయ వాడు లాస్ట్ ఉన్నాడు చూడు టీటాను రాసుడు ఎట్లా అంటే మన తెలుగు అక్షరాలు రాసేటప్పుడు రీ అని ఉంటది కదా ఆ రీ టీటా అన్నట్టు తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు పనికి మారలేదు కూసో ఇది టీటా అంటారు దీన్ని ఓకే తీట కాదు తీట అంటే మీరు టీకా అదే టీక లెక్కనే అనుకోరు గుండం గీరి ఇట్లా ఒక గీత గీరి సార్ అక్కడ రెండు ఓకే టీటాలల్లా ఏమేమి టీటాలు ఉంటాయో చెప్తా ఓకే ఒక్కటి ఉండదు షాన్ ఉంటాయి ఫస్ట్ వచ్చేసి ఏంటిదంటే యో సైన్ టీటా సెకండ్ వచ్చేసి ఏంటిదంటే కాస్ టీటా ఓకే థర్డ్ వచ్చేసి ఏంటిదంటే టాన్ టీటా కాట్ టీటా సెక్ టీటా చదువుకొని వచ్చినావారా గుడ్ 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 నువ్వు ఎక్కడికో వెళ్తావరా సార్ నేను చెప్పిన ఆయనకి నువ్వు చెప్పినావా అయితే నువ్వు గుడ్ నాకేం వానికి కాదు దీన్ని ఇప్పుడు ఒకదాన్ని మిక్సీ అయితే ఇంకోటి వెళ్తా అన్నట్టు ఓకే ఇప్పుడు దేన్ని మిక్సీ అని చెప్తా మీకు యో ఈ రెండు జింగిడీలను మిక్సీ చేసినాం అనుకో ఈ జింగిడి వస్తుంది అంతేనా చెప్తా ఇనుర్రి మిక్సీ ఎందుకు చేయాలంటే సేవ సత్వ గోపారి ఓకే నెక్స్ట్ ఇది ఇది మధ్యలో గీత గీస్తే ఇది వస్తుంది ఒకవేళ దీన్ని మీది పంపించి దీన్ని కింది పంపించినాం అనుకో అంటే కాస్ టీటా సైన్ టీటా కాట్ టీటా అవుతుంది సార్ నువ్వు వాడు అత్తది అంటున్నావు ఇక్కడ గీత అత్తనే లేదు ఏదే రాయాలి గీయద్దు రాస్తే రాదు ఓకే ఫస్ట్ ఇనుర్రి తర్వాత మన ఫార్ములా అడుగుతా అవర్రి కాస్ టీటా బై సైన్ టీటా కాట్ టీటా
సైన్ టీటా బై కాస్ టీటా టాన్ టీటా. ఓకే లేవురా నువ్వు లేవు. సైన్ ఎందుకు నవ్వుతున్నావు రే? నువ్వు పంటున్నావురా? చేయి చేరా. కళ్ళు తెరిచి అనుకుంటాడు సార్. సైన్ టీటా బై కాస్ టీటా ఏమవుతుంది? హలో ఏముందిరా? సైన్ టీటా బై కాస్ టీటా దాని కింద ఏమున్నదిరా? ఏంటిది? సోన్ పాపడి. సోన్ టీటా ఎక్కడికి వచ్చిందిరా? టాన్ టీటా ఏమవుతుంది? టాన్ టీటా. సోన్ టీటా కాదు కూర్చో. నువ్వురా. కాస్ టీటా బై సైన్ టీటా ఏమవుతుందిరా? ఓరే ఇక్కడ రాసి ఉన్నది కదా, ఏడికైనా వచ్చిర్రా మీరు? ఏడికైనా వచ్చిర్రా పనికి మానంతా? చెప్పండి సార్. సైన్ టీటా బై కాస్ టీటా ఏమవుతుంది? రాసింది కదా, రాసింది కదా. ఎవరా? కాస్ టీటా బై సైన్ టీటా ఏమవుతుంది? చెప్పు అదేందో. గుడ్ బై. నువ్వు ఫస్ట్ ర్యాంక్ వస్తావు. అరే నాకు స్టాఫ్ రూమ్ లో కొద్దిగా పని ఉంది, పోయిస్తాయి. నువ్వు ఫస్ట్ ర్యాంక్ కదా, ఇప్పుడు మాట్లాడిన అనుకో పేర్లకే చుప్చాప్ చదువుకోరి, లేదనుకో ఈపు ఈపు వలుగుతుంది. నీ పేరు కూడా రాస్తావు. నీకు మళ్ళీ రాస్తావు ఎందుకు? నువ్వు కూర్చోకు. నా పేరు రాకి మరి వచ్చాకు ఏం మళ్ళీ రాస్తావు. అవు మళ్ళా మాట్లాడిండు. అవు మళ్ళీ మాట్లాడిండు. సార్ కావాలంటే అరే ఎక్కువ ఎవరు రష్ చేసింది? బోర్డు కాడ ఏం చెప్తున్నారా? బోర్డు కాడ చదువుకోరండి. గిడు గిడు జాక్కున్నాడు ఇలా. అందరికంటే తీట తీట, అందరికంటే తీట తీట. 100 సార్లు రాసించారా మొత్తం? 100 చదువుకోర్రా డిసిప్లిన్. అరే ఎక్కువ సార్లు స్టాఫ్ రూమ్ పోయి ఇన్ఛార్జ్ సార్ చెప్పు, ఇవన్నీ టీసీ తీసుకురమ్మను. రే ఏ మీ డాడీకి ఫోన్ చేసి రమ్మని ఇప్పుడే టీసీ ఇచ్చేలా పడుతుంది ఇంట్లో. నా ఫోన్ నాది, అది మామూలు ఫోన్ చేయి. నవ్వుతావా షైరా? సార్ నేను పోనా? నువ్వు ఏమిటి ఇద్దరు చెడిపోతురు. ఇన్ఛార్జ్ దొరకనన్నా ఇంకా పోలేదురా నువ్వు? మీ డాడీ నెంబర్ తెలియదు నీకు? ఇన్ఛార్జ్ సార్ లేడు. సార్ లేడా? రైట్ పోయినరా? రాలేదట. రాలేదా? సార్ లేడు కాబట్టి బతికిపోయినావు రా, లేకుంటే నీకు టీసీ ఇచ్చి పంపెట్టావు. ఇవాళ నుంచి సిట్ రైట్ ఉన్నావు అనుకో. నువ్వు సార్ బెదిరిస్తుంది సార్ నన్ను. నాకు ఒకసారి రాసినందుకు మీకు భయం లేదు కొట్టాలి. వీడు ఫస్ట్ ర్యాంక్ వాడు గిట్లు ఇస్తాడు క్లాస్ కొట్టాలి. ఎందుకు అంత పెద్ద ఆరో మీరు? 6వ తరగతికే అరే నువ్వు ఒక్కని మంచిగా రా. నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ అవుతావు. ఓకేనా? ఇలా చెప్పినా వేస్ట్ జింగిడి కాలేదు. ఐఏఎస్ మళ్ళీ వచ్చిరేదినా మీరు?
ఇప్పుడు వచ్చేసి డిన్నర్ ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నాము. డిన్నర్లో భాగంగా ఏంటిది అంటే బాస్మతి రైస్ అయితే వండుతున్న విజయాడు. తర్వాత ఏదైనా కర్రీ వేసుకొని తింటాం. స్పెషల్ రైస్ స్పెషలిస్ట్ వీడు ఒక్కడే, ఇంకోటి ఉన్నాడు కానీ జ్వరం వచ్చి పన్నాడు వాడు. నా దగ్గర ఒక 10 నిమిషాలలో అయ్యేటట్టు ఉండాలి. 10 నిమిషాలు నీ చికెన్ లెక్క నీ అన్నం ఉంటుంది. మంచిగా మండుతుంది రా ఇది. పొయ్యి మస్తు మండుతుంది. నాకు తెలిసి ఇంకా టక్కనే అయిపోతుంది కావచ్చు. ఇంకా 3 hours నాడే కలకల ఆనాడు బాస్మతి రైస్ తిందామని తెచ్చుకున్నాం రా. వండిండు మంచిగానే, అంత అయిపోయినాక వంచిండు మంచిగానే. లాస్ట్కి ఒక 3 సుక్కలు ఉంటే అన్నం అంతా పోయింది. మళ్ళీ నార్మల్ రైస్ తెచ్చి పెట్టినాం. ఆ బియ్యం అన్నమేమో మొత్తం అవి ఎక్కువతుంది. నేనైతే ఉల్లిగడ్డలు కోరుతున్నా. ఎందుకురా? కూరలకి కూరలకి ఏం కూర? కూర అంటే మటన్ చికెన్ ఏదో ఒకటి కర్రీ కర్రీ చేసుకొని కర్రీ అయినా కూర అన్న ఒకటే కదా. మీరు టీంలో ఉంచుదామా తీసేద్దామా కామెంట్ చేయరు. ఒకవేళ మీరు ఉంచుదామంటే ఉంచుదాం, తీసేద్దామంటే తీసేద్దాం. ఇప్పుడు వచ్చేసి రైస్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ కానీ వచ్చి నీకు ఎంత పడుతుందా? అయిపోయి దించలే ఇక. 15 నిమిషాలు అన్నాడు టైము. అర్ధగంటకి ఎక్కువ. 10 నిమిషాలు అన్న 9 నిమిషాలు అవుతుంది. ఫ్రిడ్జ్ అయితే 10 నిమిషాలు అన్నం పడుతుంది అని అర్ధగంట చేసిండు. అన్నం కర్రీ రెండు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు గరం గరం తింటున్నాము. కొద్దిగా అన్నం తింటే మేబీ హెల్త్ క్యూర్ అవుతుందేమో అనిపిస్తుంది. కొద్దిగా తిందాం. ఓకే మనకాడ కొద్దిగా తినంటే వాడు తినాక ఎందుకు ఎత్తున్నావు? ఇప్పుడే మంచిగా సట్టుగా తిన్నాం. ఇప్పుడు ఏం చేయబోతున్నాం అంటే ఒక మ్యాచ్ హైడ్ అండ్ సీక్ అయితే ఆడబోతున్నాము. మేము మొత్తం వండుకొని తిని చేసే వరకు 11:23 అయితే అవుతుంది. మీ స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇప్పుడు వచ్చేసి హైడ్ అండ్ సీక్. ఓకే ఎక్స్ట్రీమ్ పోకుర్రి కోతియా నువ్వే మెయిన్ సరేనా? స్కూల్ అని ఎక్స్ట్రీమ్ అంటే మొత్తం ఎలకో తొర్రలకు దొర్రేలా జాక్కోకుర్రి అంటున్నా. 4 ఇద్దరి నేను 50 లెక్క పెట్టి వస్తా. నేనే లెక్క పెడుతున్నా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 49 50 వస్తున్నా. ఎర్రో ఎవడు కనబడతలేడు. ఒక్కడు కూడా కనబడతలేడు నాకు ఏడా. ఇది ఇక్కడ మెసులుతుండు. నాకు తెలిసి ఎవడో ఉండొచ్చు. ఇక పడ్డారు మొత్తం. ఎవరిని మొత్తం అందరు మాయమైనట్టే అయ్యారు. స్కూల్ బస్సు ఎవడో ఉంటారు ఖచ్చితంగా. వామ్మో ఇదేదో హాంటెడ్ లెక్కనే ఉంది. ఇగో
ఇవ్వలేడు. అచ్చా మొత్తం లెంకిన బస్సులో ఇవ్వలేడు. ఇది ఈ గేమ్లో ఇటువంటి ఆడితే నెత్తి మొత్తం దిమ్మ అంటది. ఏడ జాక్కుర జింగిడియాలు కిటికీ కూడా ఉరికినట్టు అనిపించింది. ఒక్కడ కూడా దొరుకుతలేడు. ఏడ జాక్కుర మొత్తం బిల్డింగ్ మీదకి వచ్చిన ఈడ కూడా ఇవ్వలేడు. అబ్బా భయపట్టించిన రామ్గాడు ఘోరంగా భయపడ. అబ్బో నాకు నువ్వు ఉన్నట్లు మీరు పల్లె ఆడ. కిడిదికి కూడా ఉరికినట్టు అనిపించిందిరా. వాజా దగ్గర అర్ధగంట కంటే ఎక్కువ అవుతుంది లెంక బట్టి. ఎవరు దొరుకుతాడు? బాబాయ్ ఒక్కడే దొరికాడు. అది కూడా నేను దొరకపోయినా బ్యాలెన్స్ ఆగాలి. ఈడ జాక్కుర్రా నెత్తిన వస్తుంది ఘోరంగా అజ్జా భయానికి. ఈడ జాక్కుర్రా ఇక్కడ డ్రమ్ పోయిన బోర్ర వేసుకోండా. అటు పోయినా అర్ర కోతిగాడు. ఇటు పోయిరా అందరూ ఉత్కంత బిల్డింగ్ని. దొరికిండు. ఇట్లా ఇది కొట్టు. రమ్మను రా, దొరుకుతలేరు. రమ్మను రీ వెళ్ళరా. గట్లుండదా? రూమ్లో గొల్లాలు వేసుకుంటే ఎవరిని దొరుకుతారు? బాత్రూంలో జాక్కున్నాడు. కటు ఉరికిర్రు. వీడు కనబడ్డాడు నాకు అప్పుడే. మీదికించే కనబడ్డాడు. ఆరెంజ్ కార్డ్ అప్పుడే కనబడ్డావు. ఫస్ట్ నువ్వే కనబడ్డావు. నేను అలా చెప్తానే ఉన్నా ఆల్రెడీ. నువ్వు ఫస్టే కనబడ్డావు. రాలా కూర్చున్నావు గాడిగా మీకేం కనబడ్డావు. కానీ అంత అది చేయలే. కూరగాడు నిన్ను కూరగానే ఏడే కిలాగే ఊరికొచ్చింది నువ్వేనా? స్టార్టింగ్లా ఇప్పుడు గిట్టగా ఊరికొచ్చాడు. కూరగాడు కాదు నాకు తెలిసి. వాడు అంత స్పీడ్ ఉరికి రాలేడు. ఒక అట్లుంటుందా? బాత్రూంలో పోయి డోర్ పెట్టుకుంటారు. చట్
రూమ్ లో పోయి డోర్ గోళం వేసిపోమంటారు వాడు. తాళం వేసిపోతాడు. డోర్ పెట్టుందంటే వచ్చి తీసి చూడాలి. అట్లా కాదు, మళ్ళీ ఎలా దొరికి లేడీస్ బాత్రూమ్ లో దొరికి మైండ్ అది మరి ఏడరా నైట్ పక్క పోండే నాకు అన్నే పడతలేదు. చంద్రుడు కనబడుతుండు అంతే. నైట్ పక్క పోండి చూస్తుండు చూడు. చోళ్ళు చెప్తారు నైట్ పక్క పోండే. నువ్వేనా అలాగే ఊరికి వచ్చింది వెనక్కి. వీడు కనబడ్డాడు కానీ వీళ్ళని కౌంట్ చేయలే నేను. పోతిగాడు అయితే క్లారిటీ కనబడ్డాడు. నువ్వు అలా కూర్చున్నా నాకు మీదికి కనబడ్డది. కౌంట్ కాదు, కౌంట్ అయింది రామ్గాడు వీడు నువ్వు ముగ్గురే. దొరకలే, కనబడ్డారు కానీ ఉరికిర్రు. మస్తు భయపడ్డా, అబ్బో ఘోరంగా భయపడ్డా. వాడు మీద దుంకిండు ఓ అనుకుంటా. వాడు బాత్రూమ్ లో గోళం పెట్టుకోండి. ఒకవేళ తప్పిస్తే దొరకపోదు. కనబడ్డు ఈ ఉరికొచ్చినావు స్పీడ్. డోర్ ఇగో ఎంత స్పీడ్ ఉరుకుతుంది అనుకున్నావు. అల్లకించిన వాడే నేను విజ్జిగాడేమో అనుకున్నా ఫస్ట్. నాకు కోతిగాడు కనబడ్డాడు మీదికించని. నేను మీదికించని దిగి కార్ కాడికి వచ్చిన. కార్ కాడ కనవాలి మన లోపల. అందుకని కిందికి వచ్చిన ఆడికి. ఏడైతే దాచుకున్నావా లేదా? మంచిగా దాచుకున్నా. కాదురా లెక్క పెట్టలే. ఫస్ట్ నువ్వు గాడికి ఫస్ట్ నువ్వు లెక్క పెట్టలే. విజయ్ దొరికిన తర్వాత ఆరెంజ్ కలర్ టీషర్ట్ కనబడితే రామ్గాడు అని అన్నా. రామ్ రామ్ అన్నా. కానీ ఇక్కడికి వచ్చే వరకు ఎవరు కనవాలి నాకు కార్లో. మళ్ళీ మీదికి ఎక్కిన అందుకని. సో మొత్తానికి మా హైడ్ అండ్ సీక్ గేమ్లో విన్నర్ వచ్చేసి ఎవరు అంటే కూర మ్యాన్. సో ఇప్పుడు వెళ్ళి ఆరామ్సే ఫ్రెష్గా వండుకుందాం. మేము అందరం అండ్ మేము ఏదైతే రూమ్లో క్లాస్ తీసుకున్నాం అప్పుడు అదే రూమ్లో బెంచెస్ కొద్దిగా సైడ్ పెట్టి ఇక్కడ ఏదో పడుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ ఇది ఎర్లీ మార్నింగ్ లేచి వెళ్ళిపోతే మనం ఓవర్ నైట్ ఏదైతే ఉందో అదైతే కంప్లీట్ అయిపోతుంది. మన వాళ్ళు అయితే మంచిగా వండుకున్నారు. గుడ్ మార్నింగ్ గైస్. సో ఇప్పుడు వచ్చేసి తెల్లారేంత వరకు వెయిట్ చేస్తున్నాం. తెల్లారంగానే ఇక్కడ నుంచి రిపోర్ట్ స్కూల్ నుంచి వెళ్ళి నిద్ర మాత్రం మంచిగా పట్టింది. ఆరామ్సే వాళ్ళు. సో మొత్తానికి మీరు చూసినట్లయితే 5 గంటలకే లేచినాం. 5 నుంచి ఇప్పటిదాకా మంచిగా ఫ్రెష్గా రెడీ అయితే అయినాము. సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇటువంటి ఫుటేజ్ ఏం తీసినాం అది తెలియదా, పొద్దుగాల నేను తీసింది అదిగా. సో నిన్నటి నుంచి ఇప్పటి వరకు మేమైతే ఈ స్కూల్లో ఆరామ్సే సర్వైవ్ అయితే అయినాము. మాకు ఎటువంటి ప్రాబ్లం కూడా కాలేదు. ఎంజాయ్ చేసినాం. నిద్ర ఎట్లా పట్టిందిరా, మంచిగా నిద్ర పట్టింది. ట్రావెల్ చేసే వరకు కావచ్చు నాకు తెలిసి. సో మొత్తానికి ఇదే రోజు వీడియో. అక్కడ సైడ్ మీరు చూసినట్లయితే సూర్యుడు కూడా ఆల్రెడీ బయటకు వచ్చేసిండు కనబడా. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.